ఏంటది? అందులో ఒకటి, ఈరోజు మీరు నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యారు. మసాలా వడ సైజులో నీకెక్కడో లక్కీ పుట్టుమచ్చుందిరా. మిగతా ఇద్దరు చీఫ్స్ని ఎవరైనా నామినేట్ చేయొచ్చు. ఇదంతా తొక్క తొండి తొర్రి నేను ఒప్పుకోను. Because I can't nominate Yashmi, it's Prerna, Big Boss. Whatever you did, picking from the dustbin, ఆ పాయింట్ నాకు నచ్చలేదు. ఓహో, నాకు నచ్చలేదు అని చెప్పేటంత గొప్పవాడు అయ్యావా? అసలు నువ్వు నాకు నచ్చలేదు. యష్మి గురించి చెప్పావు, ఆమె మా చీఫ్ అయినప్పుడు చీఫ్ అనే దానికి ఒక్కటేదో ఉంటది. ఏముంటది? తిక్కుంటది, పిచ్చుంటది, ఎర్రుంటది. సో నీ చీఫ్ నేను చంపేసినా నువ్వు ఒప్పుకుంటావా? గైస్ నేను మాట్లాడొచ్చా? మాట్లాడరా. నవ్వకు, సీరియస్ గా ఉంది. నవ్వకండి. సీరియస్ మ్యాటర్. సీరియస్. సో బయట నుంచి అనే మాటలు స్టార్టింగ్ నుంచి వస్తుంది, అది కొంచెం ఆపేయండి. ఆపకపోతే అన్నాడు. నువ్వు అంటే నువ్వు బాత్రూమ్ లో కూర్చొని తింటావా? మొన్న మీ టవల్ ఆదిత్యన వాడారు కదా, అది టవల్ మీరు ఉతుక్కొని వాడుకోవచ్చు కదా. ఆదిత్యన దగ్గరకు వచ్చి అంత గొడవ చేశారు. దీనికి మీరు ఏమంటారు సార్? నీకెలా నీ టవల్ వాడితే నచ్చదో, నాకు అలా ఒకరు చెత్త బుట్టలో చేయి తీసి పెడితే నచ్చలేదు. నాకు నచ్చలేదు అంతే, ఓకేనా? నేను తప్పు చేస్తే సారీ చెప్తా, అది నా పర్సనాలిటీ. తప్పు చేయకపోతే నేను తగ్గను. నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. మీకు అర్థం కావట్లేదు ఏంటంటే, నేను డే 1 నుంచి నేను స్ట్రాంగ్, బట్ కాకపోతే వీక్ అయిన మూమెంట్ ని నేను పుంజుకోవడానికి నాకు 2 రోజులు పట్టింది అంతే. ఒక బౌల్ లో వాటర్ మెలన్ తిన్న తర్వాత కూడా ఆ బౌల్ లో తినాలని రూల్ ఉందా మీకు? అని రాజ్యాంగంలో రాసిందా? రాజ్యాంగంలో ఎందుకు రాస్తారులేమ్మా? తిన్నారు కదా, మీకు మీ లగ్జరీ రాలే. అది మా ఇష్టం, మేము ఎప్పుడైనా చేసుకుంటాం. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకంటున్నాను. డ్రెస్సులు వేసుకుంటాను, ఏం హాలత్ అయిపోయింది. మై సెకండ్ నామినేషన్ ఇస్ పృథ్వీ. కొంచెం కేర్లెస్నెస్గా ఉన్నావు, ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నావు అని ఈ 2 క్వాలిటీస్ వల్ల నేను నిన్ను నామినేట్ చేస్తున్నా. ఎవడరా నువ్వు? నేను నీకేం ద్రోహం చేశాను రా? ఆఫ్టర్నూన్ నువ్వు స్నానం చేసి వచ్చి టవల్ ఒకటి మన డైనింగ్ టేబుల్ చైర్ పైన అట్లనే ఉండింది. దండ మీద ఖాళీ లేదని అంటే, దండ మీద ఖాళీ లేకపోతే తాజ్మహల్ మీద తువ్వాలు ఆరేసేస్తారా? ఇవేంటి మీద ఆరేసారు? ఏంటిది అసలు? ఏంటిది? ఫర్నిచర్ పైన షూస్ పెట్టుకొని కాళ్ళు వేసుకొని కూర్చుని. ఏ ఫర్నిచర్? నువ్వు సోఫా పైన అక్కడ పెట్టుకుంటున్నా, ఎవరు చెప్పారు? నేను ఏమంటున్నా అంటే, మీరు చాలా ఈజీగా ఆడుతున్నారు గేమ్. అది నా గేమ్, ఈజీగా ఆడతాను నేను. అది నాకు నచ్చట్లేదు. కష్టం. ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? మీరు కావాల్సిన టైంలోనే మాట్లాడుతున్నారు, ఒక్కొక్క చోట్ల మీరు మాట్లాడొచ్చు, మీరు మాట్లాడట్లేదు. మాట్లాడవయ్యా, మాట్లాడరా. నాకు మీ మీద ఒపీనియన్ ఏంటంటే, మీరు సేఫ్ గా ఆడట్లేదు. అది సేఫ్ గా ఆడట్లేదా? నో, సారీ, సేఫ్ గా ఆడుతున్నారు. నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? మాట్లాడకపోతే ఒక ప్రాబ్లం, మాట్లాడితే ఒక ప్రాబ్లం. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. సీరియస్ గా ఉంటే ఒక ప్రాబ్లం, జాలీగా ఉంటే ఇంకో ప్రాబ్లం. జోకులు అయ్యి కానీ పర్సనల్గా అయ్యకు. ఇంకొకటి, హద్దులు దాటకు. వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. అండర్స్టాండింగ్ ఉండాలి, పేషెంట్ ఉండాలి, బ్రాడ్ మైండెడ్ ఉండాలి. కానీ మీకోసం తాజ్మహల్ కట్టించాలి. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. నిజమైన ప్రేమలో పొసెసివ్నెస్ ఉంటది అంటది విష్ణుప్రియ. ఇట్స్ ఓకే, పృథ్వీ ఎంతమందికైనా ప్రేమను పంచొచ్చు. విమానం అంత విశాలమైన మనసు ఉంది. సిగరెట్ దాక్కునుండ్రా, నువ్వు ఏం అడిగినా ఇస్తా. అదంతే, అందరినీ ఆదరిస్తుంది. ఈ వారం నామినేషన్ ప్రక్రియ ఇప్పుడు మొదలు కాబోతోంది. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. యష్మి, మీరు ఇంటి పెద్ద క్లాన్ చీఫ్ అయిన కారణాన మీకు కొన్ని ప్రయోజనాలు లభిస్తున్నాయి. మాట్లాడే మాటకు వాల్యూ ఉండాలి, మీనింగ్ ఉండాలి. వింటున్నా కదా, నోటికొచ్చింది మాట్లాడుతున్నావు. ఒక జోక్ గా చేసాము, నీలో అంత నీకు జోక్ అయి ఉండొచ్చు, నాకు జోక్ అనిపించలే. బ్రదర్, ఇట్స్ నాట్ అ జోక్ బ్రదర్, ఇట్స్ నాట్ అ జోక్. బట్ ఒక వాయిస్ రైజ్ అంటే నా ఇన్వాల్వ్మెంట్ తక్కువ అన్నారు మీరు. యా, మణికంఠ కంటే తక్కువ నా ఇన్వాల్వ్మెంట్ 100% కాదు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? లవ్ యూ బ్రో.
ఒరిజినల్. టాస్క్ ఏంటిది అసలు బిగ్ బాస్ హౌస్? ఏ టాస్క్ క్లారిటీ లేదు నాకు అని అడుగుతా. ఏ టాస్క్ కి క్లారిటీ లేదు. ఓకే, నీకు టాస్క్ నీకు వేసేసాడు, బాగా వేసేసాడు. యాజ్ ఏ గ్రూప్ యు ఆల్ ఫెయిల్డ్. మీరందరూ ఫెయిల్ అయ్యారు ఆల్రెడీ. వాష్రూమ్స్ క్లీన్ లేవు, ఏది కూడా సరిగ్గా వెళ్ళట్లేదు. బిగ్ బాస్ హౌస్ లా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లా క్లాన్ అంటే పిచ్చోడా, డివైడ్ చేసినోడు పిచ్చోడా. త్యాగరాజు ఎంటబడింది నువ్వు, తిట్టిందా అమ్మాయి, మధ్యలో నా టాపిక్ ఎందుకురా? ఇదేనా పద్ధతి? నువ్వు గేమ్ అర్థం చేసుకొని తర్వాత నాకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయి. ఓకే, ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. క్లారిటీ నాకు లేదు, నీకుంది. బొక్కలో ఎక్కువ మాట్లాడొద్దు సీత. పిచ్చి మాటలు మాట్లాడొద్దు. అదే పిచ్చిలో మాటలు మాట్లాడొద్దు అంటే నేను. ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. నేను మాట్లాడలే నీతో, నీ బొక్క విక్క అని మాట్లాడలేదు. ఏమయ్యా ఇందాక మాట్లాడుతున్నప్పుడు మధ్యలో నీ బొక్క విక్క అన్నావా? ఫ్లోలో ఏదైనా వచ్చి ఉంటుంది. ఫ్లోలో బూతులు కూడా వస్తూ ఉంటాయి. ఎవరు ఎటు పోయినా నిన్నే అంటారు, ఎవరు ఎటు చేసినా నిన్నే మాట్లాడతారు. నీ గురించే నువ్వు కాదు ఇక్కడ. నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిక చాలు. శేఖర్, కామెడీ చాలా అయింది. మీ వల్ల ఈ హౌస్ కి చాలా లాస్ అయింది. అది ఎంత లాసు? లక్ష రూపీస్. మీరు వన్ ఆఫ్ ద మోస్ట్ కేర్లెస్, ఇండిసిప్లిన్డ్. వాట్ ఆర్ యు టాకింగ్? కాదా కాదా మళ్ళీ మాట్లాడండి. ఏమాట్లాడు? పొద్దున్న లేచి యోగా చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలంటే మీ ఇష్టం, మీరు అటెండ్ చేసుకోండి. ఐఎమ్ బ్లైండ్ బట్ ఐఎమ్ ట్రైన్డ్. ఇలా జీవితంలో నువ్వు ఇంకా మారవా? మారను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక స్పేస్ తీసుకునే జోకులు వేస్తాను, నేను కామెడీ చేస్తాను. అది కాదు నువ్వు. ఓకే, ఇష్టం ఉన్న చోట నీకు అది కంట్రోలే ఉండదు, ఏది పడితే మాట్లాడేస్తావు. ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాలో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. ఏదైనా కామెడీ, ఏదైనా కామెడీ. అదే అంటున్నా, ఏదైనా కామెడీయే. నువ్వు సారీ చెప్పి నంత మాత్రాన అది రిటర్న్ రాదు. అప్పుడేదో పొరపాటు అన్నాను సార్, సారీ సుందర్ గారు. ఎటువంటి కాన్వర్సేషన్ స్ట్రైక్ చేయొచ్చు, దాన్ని ఎక్కడ దాకా మాట్లాడొచ్చు అనే సెన్సిటివిటీ నీకు లేదు. చెప్పినా నీకు రాదు. అది ఉంది కానీ ఎక్కువగా వాడు. ఆ వచ్చ కావర్లాడికి లోకమంతా పచ్చగా కనిపించింది అన్నట్టు అడల్టరేటెడ్ అనేది మీ హెడ్ లో ఉంది. అయినా పచ్చ కావర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది, నీకందరూ మోసం చేసే వాళ్ళకే కనిపిస్తారు. ఈ పెద్ద వయసులో కూడా 48 వయసులో నేను మొత్తం డే తిరుగుతున్నాను, అన్ని పనులు చేస్తున్నాను. ఎందుకంటే తెలుసా, నేను చెప్తాను, నన్ను చెప్పని నాకు కూడా నిద్ర వస్తుంది.